హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి రాత్రిపూట నిద్రపోతూ ఉండంగా సీత కత్తి పట్టుకొని మహాలక్ష్మి గదిలోకి వస్తుంది. ఎవ్వరూ చూడకుండా మహాలక్ష్మిని నిద్ర లేపుతూ ఉంటుంది. ఒక్కసారిగా సీతను చూసి షాక్ అవుతుంది. కలగంటున్నానేమో అని అనుకుంటూ ఉంటుంది. కాదు, నిజమే అని చూస్తూ ఉంటుంది. సీత కత్తి పట్టుకొని మహాలక్ష్మిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సీత ఏం చేస్తున్నవే అని చెప్పి అరుస్తూ ఉంటుంది గట్టిగా. ఏ నిన్ను చంపేసో పని అయిపోతుంది కదా. నువ్వు ఆల్రెడీ నేను నీ మీద హత్య ప్రయత్నం చేశానని నా మీద కేసు పెట్టావు. అందరికీ నా మీద అనుమానం వచ్చేలా చెప్పావు కదా. మరి ఇప్పుడు అదే నేను నిజం చేసేస్తే అయిపోతుంది కదా. అందుకని నిన్ను చంపేద్దామని చెప్పి వచ్చాను అని చెప్పడంతో మహాలక్ష్మి ప్లీజ్ నన్నేం చేయకు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇకప్పుడు సీత కత్తి పట్టుకొని మహాలక్ష్మిని పొడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మహాలక్ష్మి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఇక అలా కిందకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. సీత కూడా వెనకాతలే కత్తి పట్టుకొని మహాలక్ష్మిని చంపడానికి మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటుంది. రామ్ రామ్ జన అంటూ మహాలక్ష్మి గట్టిగా అరుపులు కేకలు పెడుతూ ఉంటుంది. వెనకాతలే సీత మహాలక్ష్మిని తరుముకుంటూ వస్తూ ఉంటుంది. ప్లీజ్ నన్ను ఎవరైనా కాపాడండి, రామ్ ప్లీజ్ కాపాడు రామ్, సీత నన్ను చంపేస్తుంది అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక అందరూ అలా నిద్ర లేచి వస్తూ ఉంటారు. సీత మహాలక్ష్మిని అలా వెంటాడి తరుముతూ ఉంటుంది. ఈరోజు నిన్ను విడిచిపెట్టను అంటూ అలా కత్తి పట్టుకొని వస్తూ ఉంటుంది మహాలక్ష్మిని చంపటానికి. ఇక ఇంట్లో అందరూ ఏంటి అరుపులని నిద్రలేస్తూ ఉంటారు. ఇకప్పుడు ఇదేంటి పిన్ని మాటలా ఉంది, పిన్ని అరుస్తోంది ఏంటి అని చెప్పి రామ్ కూడా ఇక అలా లైట్స్ అన్నీ ఆన్ చేసి కిందకి వస్తాడు. అటు మహాలక్ష్మి భయపడిపోవటం చూస్తూ ఉంటాడు. ఏంటి పిన్ని ఏమైంది, ఎందుకు అంత భయపడిపోతున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు. సీత నన్ను కత్తి పట్టుకొని చంపేస్తానంటూ బెదిరిస్తూ వస్తోంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక సీత అసలు ప్లాన్ ఏంటి, రామ్కి ఏమని నిరూపిద్దాం అనుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.